గుడ్ మార్నింగ్. తమిళనాడులో జల్లికట్టు కోసం జరుగుతున్న ఆందోళనలు అంతకంతకు ఉధృతమవుతున్నాయి. తమిళనాడు నలుమూలల నుంచి వేలాదిగా జనం చెన్నై మెరీనా బీచ్ కు తరలి వచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జల్లికట్టును అనుమతించాలంటూ మెరీనా బీచ్ లోనే నిరసనలకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. విద్యార్థులు యువకులను అక్కడి నుంచి చెదరగొట్టారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేసే వరకు వెనక్కి తగ్గబోమంటున్నారు విద్యార్థులు. సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామన్నారు. ఇంతవరకైనా పోరాడతామంటూ నిరసనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జల్లికట్టుకు అనుమతి ఇచ్చే వరకు కదిలేది లేదంటూ మెరీనా బీచ్ పరిసరాల్లో బైఠాయించారు వేలాది మంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మరోవైపు జల్లికట్టుపై దక్షిణాది ఉత్తరాది తారలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జల్లికట్టును తమిళ సినీ తారలను గౌరవించారన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. జల్లికట్టు కోసం పోరాడుతున్న వారికి నా సలాం అంటూ ఉద్వేగంగా స్పందించారు యువ నటుడు విజయ్. తమిళనాడు నలుమూలల నుంచి మెరీనా బీచ్ కు జనం సునామీలా తరలి రావడంపై స్పందించిన కమల్ హాసన్ శాంతియుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తమిళనాడుకు గర్వకారణం జల్లికట్టు అంటూ కాంగ్రెస్ నేత నటి ఖుష్బూ వ్యాఖ్యానించారు. తమిళ సంప్రదాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మరో నటుడు ధనుష్. తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టుకు అనుకూలంగా ఆందోళనలు కొనసాగుతూ ఉండటంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఎలాంటి శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. నిరసనకారుల మనోభావాలను గౌరవించాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం అధికార యంత్రాంగానికి సూచించారు. అటు సంయమనం పాటించాలని ఆయన ఆందోళనకారులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు పన్నీర్ సెల్వం. ఇవాళ ఆయన ప్రధానితో భేటీ అవుతారు. జల్లికట్టు నిర్వహణ కోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధాని కోరనున్నారు పన్నీర్ సెల్వం. నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టిన కాంగ్రెస్ జోరు పెంచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం ఆర్బీఐ ముఖ్య కార్యాలయాన్ని ముట్టడించారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఆ పార్టీ సీనియర్ నేత రణ్దీప్ సుర్జేవాలా ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. అటు ఎన్నికల సైరన్ మోగిన యూపీలో కాంగ్రెస్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. మోదీ సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పేదలను దెబ్బతీసిందని ఆ పార్టీ ఆరోపించింది. తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరసన బాట ఎంచుకుంది. లక్నోలో కాంగ్రెస్ సీనియర్ నేత షకీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. కన్న కొడుకునే ఓ తల్లి బస్టాండ్లో వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేని బాలుణ్ణి విజయవాడ బస్టాండ్లో వదిలి వెళ్లిపోయింది. 13వ ప్లాట్ఫామ్ దగ్గరికి ఓ వృద్ధురాలతో పాటు కలిసి వచ్చిన మహిళ బాలుడిని వదిలి వెళ్లిపోయింది. చాలాసేపటికి తిరిగి రాకపోవడంతో దీనిపై అక్కడున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడి కుటుంబ సభ్యుల కోసం ఆరా తీశారు. విజయవాడ బస్టాండ్లో బాలుడిని వదిలి వెళ్లిన ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. బాలుడి మానసిక స్థితి సరిగా లేకనే కుటుంబ సభ్యులు వదిలి వెళ్లారా లేక మరేదైనా కారణం ఉందా అని ఆరా తీస్తున్నారు. అసలు బాలుడిని వదిలి వెళ్లిన వారు కుటుంబ సభ్యులేనా లేక ఇతరులా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం నిర్వాహకులకు బాలుడిని అప్పగించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మానసిక అదే అనుకుంటున్నాం సార్. మేము ఏం చెప్పలేకపోతున్నాడు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు ఉంటుంది పిల్లడికి. ఇక అప్పటి నుంచి అట్లనే ఉంటున్నాడు. ఎవరో ఒకరు తీర్చి పెడుతున్నారు, వాటర్ ఇస్తున్నారు, కానీ మా పిల్లోడు అని చెప్పి ఎవరు రావట్లేదు. చైల్డ్ లైన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళలేదు. ఒంటిగంట నుంచి ఉన్నాడు కాబట్టి ఎవరు తీసుకొచ్చింది అది సీసీ కెమెరాలో చూసి వాళ్ళు ఎవరన్నా ఉన్నది ఒక ఆఫీసర్ని తెలియజేస్తారు. విశాఖలో అదృశ్యమైన లక్ష్మీ వాసంతి ఆచూకీ ఇంకా తెలియలేదు. కోరమండల్ గేట్ సమీపంలోని బర్మా కాలనీలో ఉంటున్న స్నేహితురాలి ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణమైన యువతి ఒక్కసారిగా అదృశ్యమైంది. ఇంతలో తాను ఎక్కడున్నానో తెలియదని, ఒక్కసారి కారులో ఉంచారని, మరోసారి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నానని మరోసారి మెసేజ్లు చేయడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. తన ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే కన్నా అనే యువకుడికి మెసేజ్లు పంపించింది లక్ష్మీ వాసంతి. దీనిపై పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు. లక్ష్మీ వాసంతి అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విశాఖతో పాటు తూర్పుగోదావరి జిల్లా పోలీసులను అలర్ట్ చేశారు. నిన్న ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన కూతురు ఎక్కడుందో తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. తమ బిడ్డను ఇంటికి చేర్చాలని కన్నీరు మున్నీరవుతున్నారు. ఏమైందండి? 9:30కి బయటకు వెళ్ళిందండి పాప.
బయటికి వెళ్ళి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయితో కలిసింది, మాట్లాడింది. మళ్ళీ రిటర్న్ అయిపోయినప్పుడు నాకు ఫోన్ చేసింది, నేను వచ్చేస్తున్నాను మమ్మీ ఇంటికని. అంటే ఇంకా వస్తుంది కదా నేను చూస్తున్నాను. ఒక పావు గంటకి ఒక అరగంటకి మా అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు కన్నా అని, ఆ అబ్బాయి ఇంటికి వచ్చి ఆంటీ నాకు ఇలా మెసేజ్ పెట్టింది, చాలా భయంకర పరిస్థితిలో ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నా నాకు తెలియదు, ఎవరో తీసుకుపోతున్నాను నన్ను అని మెసేజ్ పెట్టింది అని చెప్పాడు నాకు వచ్చి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు స్వల్పంగా విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ఛార్జీల టారిఫ్ను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోవడంతో మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ ఖర్చులకు, ప్రస్తుత ఛార్జీల ద్వారా డిస్కంలకు వస్తున్న ఆదాయానికి భారీ వ్యత్యాసం ఉండటంతోనే స్వల్పంగా విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పడం లేదని విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీకి అందజేసిన నివేదికల్లో పేర్కొన్నాయి. సామాన్య ప్రజలపైన ఎలాంటి భారం మోపకుండా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఇతర హైటెన్షన్ విద్యుత్ సరఫరాను పొందుతున్న కంపెనీలపైనే ఆ కొద్దిపాటి ఛార్జీలను పెంచుతున్నామే గానీ ఎవ్వరిపైనా అధిక భారాన్ని మోపడం లేదని విద్యుత్ సంస్థలు ఈఆర్సీకి అందజేసిన నివేదికల్లో పేర్కొన్నాయి. ఏపీ విద్యుత్ సంస్థలు 2017-18వ ఆర్థిక సంవత్సరానికి స్వల్పంగా విద్యుత్ ఛార్జీలను పెంచడానికి అనుమతించాలని కోరుతూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి ఈ రోజు టారిఫ్ ప్లాన్ను సమర్పించాయి. సగటున ఛార్జీల పెంపు 3.5% నుంచి గరిష్టంగా 4% వరకు ఉంటుందని డిస్కంలు ఈఆర్సీకి అందజేసిన టారిఫ్ ప్లాన్లో పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యుత్ శాఖ చేపట్టిన అనేక సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వ సహకారం మూలంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 10,930 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులుగా ఉందని కూడా డిస్కంల ఉన్నతాధికారులు ఈఆర్సీకి తెలిపారు. ఏపీ రాజధాని గ్రామాల్లో ఇవాళ జగన్ పర్యటించడం రాజకీయంగా హీటెక్కిస్తోంది. అమరావతి రాజధానిలో భూసేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన తరుణంలో మరోసారి రాజధాని భూముల చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. సర్కార్ జారీ చేసిన ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్లపై రాజధాని సమీప గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి రైతుల నుండి దాదాపు 33,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడు మరో 3,300 ఎకరాల సేకరణకు సిద్ధమైంది. అయితే ఇందుకు కొద్దిమంది రైతులు నిరాకరిస్తున్నారు. రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో రైతులకు అండగా నిలిచేందుకు మరోసారి రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటన రాజకీయ రగడను రాజేస్తోంది. మంగళగిరి మండలం నిడమర్రులో రైతులతో ముఖాముఖి మాట్లాడనున్న జగన్ అనంతరం తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం గ్రామంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. జగన్ పర్యటనపై అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ నైజమని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. రాజధాని కోసం ఇప్పటికే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను మర్చిపోవద్దన్నారు. రైతులు నష్టపోకుండా చూసేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిందన్నారు. రాజధాని ప్రాంతంలో అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో విపక్ష నేత కుట్రపూరితంగా యాత్ర చేయడం ఏంటని ప్రశ్నించారు మంత్రి నారా. చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పుడు కూడా ల్యాండ్ ఎలకేషన్లో కూడా రైతులు సంతోషంగా ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తున్నాను అంటే ఇంకా ఆశ సరిపోదానికి ఏదో రకంగా రాజధానిని అడ్డుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి పేరు ప్రతిష్ట రావటాన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపు వచ్చే ఏదో ఒక విధంగా రైతులు రెచ్చగొట్టాలి. 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఈ తెలుగు ప్రజల యొక్క రాజధాని కడుతుంటే సంతోషించాల్సింది పోయి ఇప్పుడు రోడ్లన్నీ అయిపోతున్నాయి, టెండర్లంతా అయిపోతుంది. బహుశా వాళ్ళకి భయం వేస్తుంటుంది, వీళ్ళు మొండోళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది సాధిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో చక్కగా సంతోషించి ప్రతిపక్ష నాయకుడిగా మంచి రాజధాని అండి, ఆర్థిక స్థితి పెరగాలి ప్రతి ఒక్కరికని కోరుకోవాలి. కానీ ఇది కరెక్ట్ కాదండి. ఇప్పటికైనా మీ మనసు మార్చుకోకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఏపీలో రాజధాని నిర్మాణానికి ప్రతిపక్ష నేత జగన్ అడ్డుపడుతున్నారని విమర్శించారు టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి. ఇప్పటికే పలుసార్లు రాజధాని ప్రాంతానికి వెళ్లిన జగన్ మరోసారి వెళ్లి రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఆనం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వద్దని చెప్పడం, ఇచ్చేటువంటి రైతులను కూడా ఒత్తిడి చేయడం, ప్రభుత్వానికి సహకరించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి సహకరించకపోగా దానిని వ్యతిరేకించడం ఇది తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం.
ఏపీ సీఎం స్విస్ టూర్ విజయవంతంగా సాగుతోంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటున్న చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చర్చలు సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కేజీ బేసిన్లో ఉన్న హైడ్రోకార్బన్ నిక్షేపాల గురించి దావోస్లో ఆసక్తికర చర్చ సాగింది. చమురు, సహజ వాయువు రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సౌదీ అరేబియాకు చెందిన ఆరంకో సంస్థ అధ్యక్షుడు, సీఈఓ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న పెట్రో యూనివర్సిటీలో భాగస్వాములు కావాలని చంద్రబాబు వారిని కోరారు. అదేవిధంగా భారత్లో ఒక ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు ఆరంకో ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీలోని కేజీ బేసిన్లో ఉన్న చమురు, సహజ వాయువు నిక్షేపాల గురించి చంద్రబాబు వారికి వివరించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని తమకుందని, ఇందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని ఆరంకో ప్రతినిధులు చెప్పారు. సౌదీలో ఉన్న తమ సంస్థను పరిశీలించడానికి ఒక బృందాన్ని పంపించాలని ఆరంకో కోరగా త్వరలోనే పంపిస్తామని చంద్రబాబు వారికి తెలిపారు. అదేవిధంగా 15 రోజుల్లో తమ బృందం ఏపీలో పర్యటిస్తుందని సౌదీ కంపెనీ ప్రతినిధులు వివరించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో డిజిటల్ యూనివర్సిటీ స్థాపనకు ముందుకు వస్తే తమ ప్రభుత్వం సహకరిస్తుందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. నోట్ల రద్దు తరువాత దేశ ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అయితే భవిష్యత్తులో మంచిని ఆశించే సహనం పాటించారన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. తిరుపతిలోని స్విమ్స్లో 100 పడకల డయాలసిస్ యూనిట్ ని ప్రారంభించారు కేంద్ర మంత్రి. జీవనం యాంత్రికమైపోయిందని, జీవన పద్ధతులు సరిగా లేకపోవడం వల్లే రోగాల బారిన పడుతున్నామని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతోనే దేశం శక్తివంతంగా మారుతుందన్నారు వెంకయ్య నాయుడు. మన కాలము, మన వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా మన పెద్దవాళ్ళు ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు జీవించి, అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వాన్ని మనం మర్చిపోయాం. అందువల్ల మనకి ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవన పద్ధతి, మన లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నీ లైఫ్ స్టైల్ బాగుంటే, నీ జీవన పద్ధతి సరిగా ఉంటే శారీరక దారిద్ర్యం వస్తుంది, మానసిక ఉల్లాసం వస్తుంది, ఆరోగ్యం కూడా మహాభాగ్యంగా తయారవుతుంది. అందుకని అందరూ దానిపై దృష్టి పెట్టాల్సి ఉంది. మైనార్టీలకు 12% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదింపచేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చైనా, సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని అన్నారు కేసీఆర్. హైదరాబాద్లో ఇస్లామిక్ సెంటర్ను నిర్మిస్తామని, ఉర్దూను 2వ అధికార భాషగా చేస్తామని హామీనిచ్చారు. सोशल और एजुकेशनल बैकवर्डनेस पे रिजर्वेशन है, मजहब के नाम पे नहीं. मजहब के नाम पे दिए तो कोर्ट काटेगा. हम जानते हैं वो लोग 4% इस अंदाजे में दिएगा, ये 12% भी उसी अंदाजे में दिया जाएगा. సుప్రీం కోర్టు దగ్గర ఇప్పుడు అది ఉంది. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడగడంతో పాటు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ల్యాండ్ అవుతాం. ఎందుకోసం అంటే తమిళనాడులో ఒక చట్టం అమల్లో ఉంటే మరి ఇక్కడ నా దగ్గర లేకపోతే నా ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు, నేను ఏం చెప్పాలి జవాబు. వాళ్ళకి ఏ చట్టం ఉందో నాకు కూడా అదే అనుమతించు. ఒకళ్ళు పోతే పోవాల్సిన పరిస్థితి వాళ్ళది పోతుంది, నాది పోతుంది. కాబట్టి అందరికి ఒకటే న్యాయం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తాం. మన దగ్గర పుట్టిందని మనకు ఆ ప్రేమ కూడా ఉంది. మనకి ఇప్పుడు 31 జిల్లాలని, అన్ని కొత్త జిల్లాలలో ఇంక్లూడింగ్ ఖమ్మం, ఎవ్రీథింగ్ ఖచ్చితంగా ఉర్దూ 2వ అధికార భాషగా అమలు చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. ఉర్దూ అకాడమీకి ఒక శాశ్వత బిల్డింగు, దాన్ని పటిష్టంగా నడిచే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనవి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వం వచ్చే సమావేశాల్లో ప్రవేశపెడతారన్న ముస్లిం రిజర్వేషన్ల బిల్ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు బీజేపీ పక్ష నేత కిషన్ రెడ్డి. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. గతంలో ప్రభుత్వాలు తెచ్చిన బిల్లుల్ని 2 సార్లు హైకోర్టు కొట్టివేసిందన్నారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో పునరాలోచన చేయాలి. మతపరమైన రిజర్వేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని వర్గాలను మభ్యపెట్టడం కోసం, కొన్ని పార్టీల యొక్క ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ రకమైనటువంటి ప్రకటన చేస్తున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేదొకటే, నిజంగా ముస్లింలో ఉన్నటువంటి పేదవాళ్లకు మేలు చేయాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని పేద వర్గాలను ఏకం చేసి వాళ్లకు ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలుగా కేటగరైజేషన్ ఇచ్చి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి తప్ప ఈ రకంగా మతపరమైన రిజర్వేషన్స్ తేవడం ఏదైతున్నదో ఇది తొందరపాటు చర్య.
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నిజ నిర్ధారణ సభ్యులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు విరసం నేత వరవర్రావు. డిసెంబర్ 25న నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలోని దుమ్ముగూడెం దగ్గర అక్రమంగా అరెస్ట్ చేశారని, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కేసు నమోదు చేసి సుక్మా జైల్లో నిర్బంధించి 20 రోజులు గడిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోలీస్ సాయుధ బలగాలు వ్యవహరిస్తున్న తీరు భారత పౌర సమాజాన్ని భయాందోళనకు గురి చేస్తోందని విమర్శించారు. వీరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు వరవర్రావు. ఆదివాసుల విషయంలో, దళితుల విషయంలో ఇటీవల కాలంలో వాళ్ళు అనుసరించినటువంటి వైఖరిని చూసినట్టయితే ఎన్కౌంటర్ల పేరుతో కాల్చివేయడం మాత్రం కాకుండా అన్ని ఎన్కౌంటర్లలో మీరు చూడండి, అది ఒట్టంతో కావచ్చు, అది మల్కనగిరి కావచ్చు, అన్నింటిలో కూడా తెలంగాణ నుంచి ఉండేటువంటి ఏ బడుగు వర్గాలకు, ఆదివాసీ దళిత వర్గాలకు చెందిన వాళ్ళు అమరులయ్యేటువంటి పరిస్థితి కూడా చూసినట్టయితే ఈ ప్రభుత్వం వైఖరి. ఇప్పుడు నిన్న రోహిత్ వేముల వర్ధంతి సందర్భంగా ఆ తల్లి చెప్పింది కూడా, లోపల రోహిత్ వేముల విగ్రహం ఉంటుంది, తల్లి వెళ్ళి తన కొడుకు ఒక సంవత్సరానికి సందర్భంగా పూలమాల వేసుకోవాలంటే ఈమెను బయట లోపలికి అనుమతించదు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్ సాగర్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్ నుంచి హిమాయత్ సాగర్ వైపు వెళుతున్న కారు గాంధీనగర్ బస్తీ దగ్గరకు రాగానే కంట్రోల్ తప్పడంతో ఇంటి ముందు కూర్చున్న వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో మల్లేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా అత్తాపూర్కు చెందిన వారిని ఇంజనీరింగ్ చదువుతున్నారని పోలీసులు తెలిపారు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో భారీ దొంగతనం వెలుగు చూసింది. పాలకొల్లు నుంచి సికింద్రాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్ ను కట్ చేసి 1/2 కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు. బుధవారం ఉదయం సికింద్రాబాద్ చేరుకున్న ప్రయాణికుడు ఆ తర్వాత పద్మారావు నగర్లోని తన ఇంటికి వెళ్లి చూడగా బ్యాగ్ జిప్ కట్ చేసి ఉంది. దీంతో చోరీ జరిగిందని భావించిన బాధితుడు సికింద్రాబాద్లోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైల్వే స్టేషన్లోని ఏసీ బోగి దిగుతూ ఉండగా 3 వ్యక్తులు బ్యాగ్ అందిస్తామని దిగే వరకు తన వెంటే ఉన్నారని వారిపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టేషన్లో లగేజీ తీసుకొచ్చి డోర్ దగ్గరికి తీసుకొచ్చాను. లగేజీ డోర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అక్కడ 6 ఉన్నారు, సస్పెక్షన్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు సస్పెక్షన్ పర్సన్స్ అని తర్వాత తెలిసింది నాకు. వాళ్ళు కో పాసెంజర్స్ అనుకున్నాను నేను ఫస్ట్. సో సూట్ కేసెస్ వాళ్ళకి ఇచ్చాను. నాకు లగేజ్ ఎక్కువ ఉన్నదని చెప్పి పెట్టి ఒకటొకటి ఇచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటున్నాను. ఒకటొకటి లగేజ్ తెచ్చుకుంటున్నప్పుడు అక్కడ ఒక సూట్ కేసు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. 2 సూట్ కేసులు బ్యాగ్ తీసుకుని ఒక 6 గ్రూప్ కింద వచ్చారు, బ్యాచ్ కింద వచ్చి వాళ్ళు ఏమన్నా. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పసుపు తోటలో నాటిన గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. ఖానాపూర్ మండల్ సోమార్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుసంపూర్ తండాలో 100కు పైగా గంజాయి మొక్కలను నాటారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పసుపు తోటలో ఉన్న గంజాయి మొక్కలను వేర్లతో సహా పీకేసి కుప్పగా పోసి నిప్పట్టించారు. ఈ గంజాయి విలువ 10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్థానిక సీఐ నరేష్ కుమార్, ఎక్సైజ్ సీఐ ఎస్ఐ వినయ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. అవినీతి అధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పీటీసీ డీఎస్పీగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. ఒంగోలు పీటీసీ డీఎస్పీగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ పలు చోట్ల వివిధ హోదాల్లో పనిచేశారు. అయితే ఏసీబీ అధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు సమాచారం సేకరించిన అధికారులు అక్రమాస్తుల చిట్టాను బయటకు తీశారు. దీంతో దుర్గాప్రసాద్కున్న ఆస్తులతో పాటు బంధువుల పేరుతో ఉన్న ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. గుంటూరు, బ్రాడీపేటతో పాటు 11 చోట్ల 13 బృందాల చేత సోదాలు చేపట్టారు. బంధువులతో పాటు బినామీలుగా ఉన్న సుబ్బారావు, రమేష్ ఇళ్లపై కూడా తనిఖీలు చేశారు. అటు ప్రకాశం, గుంటూరు, హైదరాబాద్లో సోదాలు చేస్తున్నట్టు తెలిపారు డీఎస్పీ రమాదేవి. అయితే దుర్గాప్రసాద్ బాధితులంతా ఈ దాడులపై సంబరాలు చేసుకున్నారు. గతంలో సీఐగా పనిచేసిన దుర్గాప్రసాద్ తమను తీవ్రంగా వేధించాడని పలువురు వాపోతున్నారు. దుర్గాప్రసాద్ డిఎస్పీ గారికి సంబంధించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న దాని మీద వేరియస్ ప్లేసెస్లో సెర్చెస్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో ఆల్మోస్ట్ 11 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. 13 ప్లేసెస్లో సెర్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది. ఇది అయ్యేటప్పటికి టైం పడుతుంది. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా అండ్ హైదరాబాద్. ఈయన బినామీలోకి 2 ఉన్నారు, సవరం రమేష్, తుమ్మల సుబ్బారావు అని చెప్పేసి. ఈయనకి బాగా క్లోజ్ అసోసియేట్స్ వాళ్ళు, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు,
అలానే వీళ్ళ సంబంధించి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ ఇల్లులో జరుగుతుంది. తిరుమలలో మందుబాబుల ఆగడాలు రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి. మొన్న శ్రీవారి మాడవీధిలో మద్యం సేవించి పలువురు పట్టుబడిన ఘటన మరొక ముందే తాజాగా మరోసారి మద్యం సీసాలతో ఓ వ్యక్తి పట్టుబడ్డం కలకలం రేపుతోంది. బజాజ్ చేతక్ స్కూటర్ స్టెఫ్నీలో మద్యం సీసాలను తిరుమలకు అక్రమంగా తరలించినట్టు తెలుస్తోంది. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలోని వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర రెడ్ హ్యాండెడ్గా మద్యం సీసాలను కలిగి ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. అతని దగ్గర నుంచి 7 క్వార్టర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పట్టుబడిన వ్యక్తిని శ్రీనివాస్గా గుర్తించారు. స్థానికుడైన శ్రీనివాస్ గతంలో కూడా అనేకసార్లు మద్యం సేవించి మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడని పోలీసులు చెబుతున్నారు. కర్ణాటక సత్రాల్లోని కోనేరు వద్ద బజాజ్ చేతక్ నడుపుతూ ఒక వ్యక్తి మాకు పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి ఆ బజాజ్ చేతక్ వెనక ఒక స్టెఫ్నీ టైర్ ఉంటే ఆ స్టెఫ్నీ టైర్లో ట్యూబ్ తీసేసి మద్యం సీసాలు పెట్టుకొని ప్రతిరోజు తిరుపతిలో వివిధ మద్యం దుకాణాల యందు కొనుగోలు చేసి పైకి వచ్చి అధిక ధరలకు విక్రయిస్తూ ఆ వచ్చిన లాభంతో తను జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతను యాక్చువల్గా తిరుమల బాలాజీ నగర్ చెందిన వ్యక్తే. చిత్తూరు జిల్లాలో ఓ చిరుతపులి వేటగాళ్ల వలకు చిక్కింది. ఓ పొలం గట్టులో ఉన్న ఇనుప కంచెలో చిక్కుకుపోయింది. బంగారుపాలెం మండలం తుంబకుప్పం పరిసరాల్లో ఈ ఘటన జరిగింది. తుంబకుప్పం ప్రాంతంలో అడవి పందులను టార్గెట్ చేస్తూ వేటగాళ్లు కొందరు ఈ పనికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో ఇనుప కంచెలో చిక్కుకున్న చిరుతను క్షేమంగా కాపాడేందుకు తిరుపతి ఎస్పీ జూ పార్క్ సిబ్బందిని రంగంలోకి దింపారు. మత్ ఇంజెక్షన్ ఇచ్చిన రెస్క్యూ టీం చిరుతను కాపాడారు. స్వల్పంగా గాయపడిన చిరుతను ఎస్పీ జూ పార్క్ తరలించారు. ఇక్కడ ఏదో మరి స్నేర్ ఒక కడ్డీలకి అది చుట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ రైతు కూడా లేడు, రైతుకి సంబంధించిన పొలాల్లో కూడా ఎవరు లేరు. అది స్నేర్ మరి పంది కోసం పెట్టారా దేనికోసం పెట్టారా అది వచ్చి ఆ నడుము దగ్గర ఇదైపోయింది, కాటైంది. సో అది మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దాన్ని అంటే అట్లే కట్ చేసి వైల్డ్గా అట్లే వదిలేద్దామని చూస్తాం. చాలా యాక్టివ్గా మీదకి వస్తుంది కాబట్టి మత్తిచ్చేసి దాన్ని యానిమల్ని బోన్లో పెట్టేసి జూకు తరలి. హైదరాబాద్లోని కూకట్పల్లిలో అక్రమంగా కళ్ళు దుకాణాలు, బెల్ట్ షాపుల్లో గుడుంబా విక్రయిస్తున్న 12 మందిని పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు కూకట్పల్లి తహసీల్దార్ సమక్షంలో బైండ్ ఓవర్ చేశారు. అనుమతి లేకుండా కళ్ళు దుకాణాలు, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిని, గుడుంబా విక్రయిస్తున్న వారిని ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించామని, తాజాగా 12 మందిని బైండ్ ఓవర్ చేశామని తెలిపారు పోలీసులు. ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే పూచికత్తు వెనక్కి ఇవ్వకుండా వారిని జైలుకు పంపిస్తామని తెలిపారు. తిరిగి వ్యాపారం చేయకుండా వాళ్ళని తిరిగి మన తహసీల్దార్ బాలానగర్ వారి దగ్గర బైండ్ ఓవర్ చేసినాము. తిరిగి ఆ నేరం చేస్తే ₹1,00,000 ఫైను, దానికి ప్రత్యామ్నాయంగా జైలు 1 సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది. కావున దాని గురించి బికాస్ అదే బైండ్ ఓవర్ అంటే ఇది నేరం తిరిగి చేయకుండా ఎంఆర్ఓ ముంగట ఆయన పూచికత్తు మీద మేము వదిలిపెడతాం. ఇట్లా 12 మందిని చేసినాం. ఇప్పటికి కేతలాపూర్, దీన్ దయాల్ నగర్, దీనబంధు కాలనీ, కుకుట్పల్లి, జనతానగర్, కేతలాపూర్ వీళ్ళంతా గుడంబ లైసెన్స్ లేకుండా కళ్ళమ్మిన 4 వీళ్ళని. తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. హైదరాబాద్లోని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్, గెస్టెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు టి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి సహా ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డబ్బులు కావాల్సిన అవసరము, డబ్బులు రావాల్సిన అవసరం ఉన్నది. కీలకమైన డిపార్ట్మెంట్ మీదే. కానీ వచ్చిన తెలంగాణలో నిజంగా కూడా సత్తా చూపించిన ఏకైక డిపార్ట్మెంట్ కూడా మీదే. ఊరికే చెప్పడం కాదు, లెక్కలు చెప్తున్నాయి. ఈ సంవత్సరం మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు మన ప్రభుత్వం కూడా 1,45,000 కోట్లు ఏదో బడ్జెట్ కూడా పెట్టుకుంటుంది. దానికి ప్రధానంగా మనమే సార్ 70% మనం రెవెన్యూ రాష్ట్రానికి ఇస్తున్నాం, కానీ అందులో 0.07% కూడా కమర్షియల్ ట్యాక్స్కు వెచ్చించడం లేదు, ఎక్స్పెండిచర్. ప్రతిదానికి మనం చాలా బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. ఖర్చు ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ బట్ ఇండియన్ పీపుల్స్ ఆర్ పూర్ అన్నట్టు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెరీ రిచ్ బట్ ఆఫీసర్స్ ఆర్ వెరీ పూర్. ఎన్టీఆర్ జయంతి వర్ధంతులే తనకు ముఖ్యమైన రోజులని అన్నారు లక్ష్మీ పార్వతి. ఆయన పేరుతో అవార్డులను అందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాలను ప్రదానం చేశారు. దర్శకుడు కోడి రామకృష్ణ, సినీ గేయ రచయిత సిద్ధాల అశోక్ తేజ, ప్రముఖ రచయిత్రి శారద అశోక్ వర్ధన్కు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య పాల్గొన్నారు.
నా భర్త శివుడితో సమానం, శ్రీ మహావిష్ణువుతో సమానం గనక ఆయన నుంచి నేను ఏది స్వీకరించినా అది ఆనందంగా ఈ కళాకారులతో పంచుకోవటం ఒక అదృష్టంగా ఈ సాహితీవేత్తలతో కలిసి ఈ విధంగా ప్రతి సంవత్సరం నాకు ఈ రోజే పండుగ రోజు. నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి జయంతి రోజు, వర్ధంతి రోజు, ఈ 2 రోజులే నాకు అద్భుతమైన దినాలు. ఎందుకంటే ఎంతమంది మహానుభావులు వచ్చారో జాతీయ అవార్డుకి, అందరూ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలందరూ కూడా వచ్చారు. వారికి నేను నా చేతుల మీదుగా ఇది ఇస్తున్నాను అనే ఆనందం ఒక్కటి నాకు మిగిలింది. అది కర్ణాటకలోని టుమ్కూరులో దారుణం జరిగింది. అమ్మాయిని వేధించాడన్న ఆరోపణలపై ఓ యువకుడిని చితకబాదారు పోలీసులు. మెడలో చెప్పుల దండ వేసి కొట్టారు. విడిచిపెట్టాలని ప్రాధేయపడినప్పటికీ వినలేదు. బట్టలూడదీసి కొట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాలు నిరసనకు దిగాయి. పోలీసుల ఆరోపణలో నిజం లేదన్నారు దళిత సంఘాల నేతలు. అమాయకుడిని చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. కృష్ణ జింకను వేటాడిన కేసులో అక్రమ ఆయుధాన్ని ఉపయోగించినట్టు సల్మాన్ పై నమోదైన కేసును కోర్టు కొట్టేసింది. జోధ్పూర్లోని సెషన్స్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ సల్మాన్ విడుదల చేసింది. కోర్టు తీర్పు తర్వాత సల్మాన్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు దగ్గర భారీగా తరలివచ్చిన అభిమానులకు ఆటోగ్రాఫ్లు ఇచ్చారు సల్మాన్. దీన్ని న్యాయం సాధించిన విజయంగా అభివర్ణించారు సల్మాన్ తరపు న్యాయవాదులు. మరోవైపు దీనిపై ఆలోచించి అప్పీలుకు వెళ్తామన్నారు ప్రతివాదులు. आज सलमान खान को 3/25 और 27 आर्मसेट के दोनों अपराधों से बाइज्जत बरी कर दिया और अदालत ने ये माना 102 पेज के फैसले में कि अभियोजन पक्ष सलमान के विरुद्ध 3/25 और 27 आर्मसेट के अपराध साबित करने में पूर्णतः असफल रहा है. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మెల్లగా జనం చెంతకు చేరువవుతున్న జనసేనాని గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.